వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు ఏదైతే ఎన్టీఆర్ హాస్పిటల్లో అవినీతి జరిగిందని ఏసీబీ అధికారుల నుండి అలాగే మంత్రి చెప్తా ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాం, అందుకోసం కొద్దిమంది ఉద్యోగుల్ని ఏదైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నటువంటి డాక్టర్లు, నర్సులు ఇట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలియవచ్చింది. మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళు కాదు ముద్దాయిలు. ఎవరు కీలకమైనటువంటి ముద్దాయిలు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే పరిపాలన చేస్తున్నారో రాజకీయ నేతలుగా ఉండి ఈ తప్పులకు పాల్పడడానికి సూత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళు, పాత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా కాకుండా ఏదైతే అతి తక్కువ జీతాలతో ఉద్యోగాలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళని ముద్దాయిలుగా చేసి అసలు నిందితుల్ని తప్పించాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి సరైనది కాదు. అసలు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకొని సమగ్రమైన దర్యాప్తు చేయండి. ఆ రకంగా సూత్రధారులుగా ఉన్నటువంటి రాజకీయ నేతల మీద చర్యలు చేపట్టాలనేసి మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీరాము సిపిఎం పార్టీ అనకాపల్లి మండల కార్యదర్శి. ఎన్టీఆర్ హాస్పిటల్లో 2020లో ఏసీబీ ఒక ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీ ప్రకారంగా మందులకు కానీ అక్కడికి వచ్చిన నిధులకు కానీ ఎటువంటి రికార్డులు చూపించుకుంటా అక్రమాలకు ఈరోజు పాల్పడడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ఎన్టీఆర్ హాస్పిటల్లో సరిగా ఈ జిల్లా ఆసుపత్రి అయింది, ఎక్కడెక్కడి నుంచో ప్రజలు పేద ప్రజలు ఈ రోజు వచ్చి వైద్యం పొందుతుండ్రు. అక్కడ సరిగా మందులు కానీ సరిగా ప్రభుత్వ సౌకర్యాలు కానీ ఇవన్నీ కల్పించలేదు. ఆ అరాకొర ఇచ్చిన ప్రభుత్వ నిధుల్ని కూడా ఈ రోజు లెక్కల్లో చూపించుకుంటా రికార్డులు తయారు చేయకుండా ఈరోజు అక్కడ పనిచేసే వైద్యులు కానీ, సూపరింట్ కానీ, దానికి మేనేజ్మెంట్ కమిటీ కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ ఈరోజు చాలా దుర్మార్గంగా తీసుకున్నారు. దాన్ని పర్యవేక్షించవలసిన అధికారులు కూడా ఈరోజు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించన్నారు. అందుకే ఏసీబీలో దొరికింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎవరైతే ఆ అక్రమాలకు పాల్పడ్డారో, ఎవరైతే చేశారో ఆ దోషులందరి మీద కూడా చర్యలు తీసుకోవాలా. ఈ రోజు ఏంటంటే ట్యాప్ నర్సుల మీద దోషిస్తున్నారు. అది ట్యాప్ నర్సులు వాళ్ళు చెప్పి గైడెన్స్ ప్రకారంగా చేస్తారు, కింద ఉద్యోగులు కాదు. ఎవరైతే డబ్బులు తినేస్తారంటే సూపరింట్, అందులో ముఖ్యమైన డాక్టర్లు కానీ, ముఖ్యమైన పాలక వర్గం కానీ వాళ్ళే ఇటువంటి అక్రమాలు పాల్పడతారు. ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా దర్యాప్తు జరిపించి చర్యలు చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఎం మండల కమిటీ నెంబర్ని. ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా హాస్పిటల్, ఇది అనకాపల్లి జిల్లాకి పెద్ద హాస్పిటల్. ఇది పూర్వం కేజీహెచ్ హాస్పిటల్ ఎలా ఉండేదో అలాగా. ఇందులో ఉన్న డాక్టర్లు, నర్సులు వీళ్ళందరూ కూడా వచ్చిన సొమ్మును కాజేస్తుంటే వచ్చిన పేషెంట్లకి ఏం న్యాయం చేస్తారు, వాళ్ళకి ఏం సౌకర్యాలు చూపిస్తారు. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే లక్షలు అవుతున్నాయి. ఇదేదో గవర్నమెంట్ హాస్పిటల్ మాకు చేస్తారనేసి ఆస్తో ఒక విలేజ్ నుంచి వచ్చి పడికప్పులు పడి చేస్తున్నారు. ఈ అవినీతికి పాల్పడిన వాళ్ళందరినీ కూడా మన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.